తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎంపీలు టచ్ లో ఉన్నారని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్న పరిస్థితి. అదేవిధంగా జెడ్పీటీసీలు బల్దియా చైర్మన్లు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. నిజమే అంటారా? ఇప్పుడు సహజంగా రాజకీయాలకు రాజకీయ నాయకులకు మ్యాగ్నెట్ అంటాం, అయస్కాంతం అంటాం కదా. ఈ అయస్కాంతం అనేది పవరు లేదా అధికారం. ఆ అయస్కాంతం లేదా అధికారం అనేది ఈ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న నాయకులు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా స్థానిక నాయకులు కావచ్చు, ఇటు మున్సిపాలిటీలలో లేదా కార్పొరేషన్లో ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకటి ఏముంటుందంటే అధికారమే ఒక అంతిమ లక్ష్యం. కాబట్టి ప్రతి రాజకీయ నాయకునికి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత ఈ బీఆర్ఎస్కు ఉన్న పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, తర్వాత జెడ్పీలు కానీ, ఇవన్నీ కూడా అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. అంటే అధికారం అంటే వాళ్లకు ఇంతకుముందు లేక ప్రభుత్వంలో బలమైన స్థానం ఉండదు, అధికార యంత్రాంగం కూడా వీళ్ళ మాట వినదు. కాబట్టి వాళ్ళు సహజంగానే ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కూడా జనవరిలో అన్నారు, కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే పోస్ట్పోన్ కావచ్చు. కాబట్టి ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, దాని నుంచి కూడా నేను అనుకుంటా భవిష్యత్తులో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా దానిలో రిజైన్ చేయడమో లేకపోతే మూకుమ్మడిగా బీఆర్ఎస్కి రాజీనామా చేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్లో కలిసే అవకాశం ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చేవారికి ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా చాలామంది వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఉదాహరణ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాత టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాత వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, అనేక రకాల వాళ్ళు ఉన్నారు. ఆ మాటకు వస్తే అసలు సిసలు నికారస్ అయిన బీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు ఒకటి. రెండవది చాలా మటుకు ఏంటంటే అధికారం మార్పిడి జరిగిన తర్వాత కొందరికి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి, వాళ్ళ పనులు కావాలి, వాళ్ళ యొక్క ఆధిపత్యం అధికారం మళ్ళీ ఆయా నియోజకవర్గాల్లో ఉండాలని అనుకున్నప్పుడు వాళ్ళు సహజంగానే అధికార పార్టీకి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది అంతర్గతంగా కూడా బీఆర్ఎస్లో అటు కేటీఆర్ గ్రూప్ అని, ఇటు హరీష్ రావు గారి గ్రూప్ అని, అటు కవిత గ్రూప్ అని, ఇక న్యూట్రల్ గ్రూప్స్ అని రకరకాలుగా వస్తున్నాయి. ఈ వీళ్ళలో కూడా ఏమున్నదంటే ఒకవేళ నేను అనుకునేది బీఆర్ఎస్ ఇవాళ 9 స్థానాలలో ఎంపీలలో ఉన్నది. రాబోయే ఎలక్షన్స్లో అది 2-3 సీట్లకే పడిపోతే అప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది, సమస్యలు వస్తాయి. అప్పుడు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మిగతా స్థానిక నాయకులు కానీ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కానీ పెద్ద ఎత్తున ఒకవైపు కాంగ్రెస్ వైపు ఒకవైపు బీజేపీ వైపు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి నా ఉద్దేశంలో బీఆర్ఎస్ కూడా ఎంపీ ఎలక్షన్స్ అన్నవి ఒక అగ్ని పరీక్ష కన్నా కూడా ఎక్కువ. ఎందుకంటే ఆ పార్టీ భవిష్యత్తులో మనుగడ కొనసాగించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సీట్లన్నా కనీసం 4-5 సీట్లన్నా అవి ఎంపీలు గెలవాల్సి ఉంటుంది. కాబట్టి అది గెలవకుండా 1-2 సీట్లకు పరిమితం అయితే మాత్రం పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే, ఎమ్మెల్యేలు ఉండడం కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళు కల్పించే శక్తి కూడా కేసీఆర్కు తగ్గిపోతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా అధికారం ఎప్పుడు అయితే వాళ్ళ చేతి నుంచి లేవేందో మళ్ళీ అధికారం కోసమే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్లో ఉన్నారు. రేపు భవిష్యత్తులో దాని సంఖ్య ఇంకా పెరుగుతుంది.